అయితే ఇంతకుముందు 'పవన్ కళ్యాణ్' గారు మీకు ఒక ఫ్రెండ్, ఒక సినిమా హీరో. ఇప్పుడు హి ఈస్ ద డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ ఆల్సో. సో, మరి ఆ బాండింగ్ ఏమన్నా చేంజ్ ఏమన్నా ఉంటదా? ఉండదండి. హ్మ్. సీ ఆల్‌వేస్ ఫ్రమ్ బిగినింగ్ ఐ హావ్ ఎ రెస్పెక్ట్. హ్మ్. ఫ్రెండ్స్ ఐ హావ్ రెస్పెక్ట్. హ్మ్. అండ్ ఆయనకెట్లా అంటే నేను చెప్పాలంటే నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐ విల్ ఎంజాయ్ హిస్ సక్సెస్, హ్మ్. అచీవ్‌మెంట్స్ హ్మ్. అండ్ హిస్ హార్డ్ వర్క్ అండ్ జర్నీ. హ్మ్. ఆహ్, నేను విన్నాను. అంటే నేను చిన్నప్పుడు కళ్యాణ్ గారికి కూడా చాలా సార్లు చెప్పుంటాను. ఎందుకంటే ఒక 'ఎంజి రామచంద్రన్' గురించి మనం చెప్పాలంటే ఆ రోజుల్లో హ్మ్. ఆయన గురించి నేను విన్నాను. హ్మ్. ఆయన ఇట్లా చేస్తారు, మంచిగా చేస్తారు. ఆయన సినిమాలో సినిమాలు నీతి ప్లస్ పాలిటిక్స్ అన్నీ రెండిట్లో. ఉంటాయనుకున్నాను. యాహ్! బట్ ఇప్పుడు నేను కళ్యాణ్ గారిని చూస్తున్నాను. హ్మ్. అది నేను చూడలేకపోయాను అనుకున్నాను. బట్ ఐ యామ్ సీయింగ్ ఒక పొలిటీషియన్ ఒక సినిమా షూటింగ్ చేసి ఇమ్మీడియేట్‌గా పొలిటికల్ మీటింగ్ చేయడం అనేది అంత ఈజీ కాదండి. హ్మ్. దాని నుంచి రావడం చాలా కష్టం. హ్మ్. ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. నాకనిపించింది. నేను ఒక టెంపుల్ డిజైన్ చేసి ఇమ్మీడియేట్‌గా నేను సెట్‌లకొచ్చినప్పుడు నాకు డిఫరెన్స్ కనిపిస్తుంది. హ్మ్. బట్ దాన్ని మనం ఫోకస్ చేయాలి. సో, కళ్యాణ్ గారొచ్చి ఆ మీద ఆయనకి షూటింగ్‌లో ఉన్నా కూడా పొలిటికల్ మీటింగ్స్ ఉంటూనే ఉంటుంది. అట్ ద హ్మ్. సేమ్ టైమ్ ఎళ్లి షాట్ ఫినిష్ చేసుకొనొస్తారు. మళ్ళొస్తారు. సో, ఇది ఇట్స్ నాట్ ఈజీ అండి. నాకు తెలిసి ప్రపంచంలో ఎవ్వరు కూడా ఇట్లా లేరు. బట్ హి డిడ్ దట్. అంటే నేను ఫ్రెండ్‌గా కాదండి. ఆయన హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ ఇస్ దగ్గర నుంచి చూసిన వండర్‌ఫుల్. వ్యక్తిగా చెప్తున్నారు. యాహ్! ఐ కెన్ సీ. అండ్ వెరీ సింపుల్ పర్సన్. యెస్. లైఫ్ స్టైల్ వెరీ సింపుల్. హ్మ్. మాకు ఎప్పటినుంచో ఒక క్యూరియస్ పాయింట్. మీరు ఆయన్నేమని పిలుస్తారు? ఆయన మిమ్మల్ని ఏమని పిలుస్తారు? ఇది మీరు నాకు ఒక 4 ఇయర్స్ ముందు అడుగుంటే చెప్పుంటా. ఓకే. ఇప్పుడెందుకు చెప్పలేనంటే కొన్ని చెప్పకుంటే అవి దాని అందం ఉంటది. ఓకే. చెప్తే అందం పోతుంది. ఆ! సో, అందుకోసం దాని నుంచి మీరు పాస్ అయిపోండి. సరే సార్. 4 ఇయర్స్ బ్యాక్ ఏమని పిలిచేవారు? అప్పుడు మనం మాట్లాడదాం. ఆ! మీరు చాలా అంటే చూడడానికి చాలా సింపుల్‌గా ఉంటారు గానీ, చాలా లాజికల్‌గా ఉంటున్నారు సార్ మీ ఆన్సర్స్ అన్నీ గూడా. లేదు లేదు. నేను అన్నదేంటంటే హ్మ్. కొన్ని బ్యూటిఫుల్ మెమోరీస్ వచ్చి మనం అట్లాగే ఉంచాలి. హ్మ్. అది మీరు చెప్పలేరు. చెప్పలేము. బట్ ఇప్పుడు ఇప్పుడు సెట్స్‌లో సార్ అని పిలుస్తారు. అంతేనా? ఇప్పుడు అంటే 10 మందిలో ఉన్నప్పుడు. నేను అసలు కళ్ళుతో మాట్లాడుకోవడమే. అంతే. పిలుచుకోవడం ఉండదు. ఆ! కళ్ళతోనే మనం మాట్లాడుకుంటారు. మాట్లాడడం ఏముంటదండి? హ్మ్. పేరు పెట్టి పిలిచేంత ఉండదు. హ్మ్. 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 అది మనం ఒక పొజిషన్‌కి వి హావ్ టు గివ్ రెస్పెక్ట్. యెస్. యెస్. ఇంటర్నల్‌గా ఏమైనా ఉంటే ఓకే. హ్మ్. హ్మ్. సో, బట్ ఇన్ ద పొజిషన్ నేను అప్పటి నుంచి సినిమాలు చేస్తే కూడా కళ్యాణ్ గారే అంటారు. కళ్యాణ్ దట్ గారండి. రెస్పెక్ట్ విల్ బి దేర్. యెస్. మనం తర్వాత ఎట్లా ఉన్నాను కదా! బట్ ఆయన పొజిషన్ అది. అంటే మీరొక ఇంట్రోవర్ట్ నాకు తెలిసినంత వరకు. కళ్యాణ్ గారు కూడా ఒక ఇంట్రోవర్ట్. ఇద్దరు ఇంట్రోవర్ట్‌లు అసలు ఎలా కలిసారు? మీ వ్యూస్ ఎలా షేర్ చేసుకున్నారు? ఎలా కలిసింది సార్ మీ ఇద్దరి ఫ్రెండ్‌షిప్ అసలు? జెన్యూన్‌గా నేను ఏ గుడికెళ్ళినా ఆయన గురించి ప్రే చేయకున్న రోజులు లేవు. ఓహ్! సూపర్. సో, దట్ విల్ అంటే నేను స్వామివారు చూస్తే ఇమ్మీడియేట్‌గా నేను తన గురించి ప్రే చేసుకుంటా. హ్మ్. ఇది బిగినింగ్ నుంచి నాకుంది. హ్మ్. అది వేరే ఏ రీజన్ లేదు. హ్మ్. ఆయనప్పుడు ఆయన ఏ పొజిషన్‌కొస్తారో తెలీదు. బట్ ఐ లవ్ దట్ ఫ్రెండ్‌షిప్. హ్మ్. ఆయన నా కోసం నిలబడతారు. నేను నిలబడను. అంతే. అయితే ఎంత ప్రాణ స్నేహితులైనా ఈవెన్ ఎందుకంటే ఒక బ్రదర్స్ మధ్య క్లాష్ అనేది చాలా సహజం. ఇంత లాంగ్ జర్నీలో ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా, ఎంత థిక్ ఫ్రెండ్స్ అయినా ఏదో ఒక చిన్న డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్. మీరెప్పుడు ఫినాన్షియల్ పెట్టుకోరో అన్నీ హ్మ్. బానే ఉంటాయి. హ్మ్. ఓన్లీ ఫైనాన్షియల్‌తోనే వస్తదంటారు. హ్మ్. డిఫరెన్సెస్ హ్మ్. సో, డిపెండ్స్ ఆన్ ద మీరెప్పుడు ఫ్రెండ్స్ అనేది కష్టాలున్నప్పుడు వేరే అండి. హ్మ్. ఆ ప్రొఫెషన్ అనేది మాదంతా క్రియేటివ్ జాబ్. హ్మ్. ఫినాన్షియల్ బిజినెస్ కాదు. హ్మ్. వి ఆర్ ఇంటు క్రియేటివ్ జాబ్. హ్మ్. క్రియేటివ్ గురించి డిస్కస్ చేస్తాం. దాని గురించి ముందుకెళ్తాం. అదే సార్. నేనంటాం. బట్, బట్ డిపెండ్స్ ఆన్ అండి. హ్మ్. అందరూ అట్లా బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను సినిమాలో ఉన్నాను కాబట్టి మీరు నన్ను ఐడెంటిఫై చేసి నన్ను, కళ్యాణ్ గారిని చూసి మీరు బెస్ట్ ఫ్రెండ్. హ్మ్. బట్ ఇట్లా చాలా మంది ఉంటారు. మనకు తెలీదు. దే అవునవును. ఆర్ నాట్ ఇన్ ద లైమ్‌లైట్. హ్మ్. బికాస్ ఆఫ్ సమ్ సెలబ్రిటీ ఉన్నప్పుడు అది ముందు ఎక్కువ కనిపిస్తది. వస్తుంది. ఎక్కువగా మీరు అంటే నేను అంటే ఇవాళ చెప్పట్లేదు. నేను ఒక 10 సంవత్సరాలకి ఇంటర్వ్యూలో నేను ఇదే సార్ గురించి చెప్పని రోజు లేదు. అదే. ఆ రోజు నుంచి ఈ రోజుకి పెద్ద తేడా ఉండదు. తేడా ఉంటుంది. ఒకటే ఉంటుంది నాకు. సో, దేర్ ఇస్ నో డిఫరెన్స్. అదే సార్. నేననేది డిఫరెన్సెస్ రావడం కూడా పెద్ద ప్రాబ్లమ్ ఏం గాదు. కాకపోతే దాన్ని ఎలా క్లియర్ చేసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న. ట్రాన్స్‌పరెంట్‌గా సార్ తప్పు చేస్తే సారీ చెప్పాల్సిన బాధ్యత హ్మ్. ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి. హ్మ్. ట్రాన్స్‌పరెంట్ హ్మ్. నిలబడాలి. హ్మ్. అది చాలా ఇంపార్టెంట్. హ్మ్.
అందరూ తప్పు చేయరని కాదు. తప్పు చేస్తే కూడా మనం చూసి వాళ్ళని మన ఫ్రెండ్ కావాలనుకుంటే అతను మనం మిస్ చేయకూడదంటే ఆయన తప్పుని మెల్లిగా చెప్పి మళ్ళీ అతను తీసుకోవాలి. హ్మ్. దగ్గర తీసుకోవాలి. హ్మ్. మూడోవాడు చెప్పాడని చెప్పి ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వకూడదు. హ్మ్. అందరూ చెప్తారు. హ్మ్. ఆ ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వదు. హ్మ్. ఫ్రెండ్‌షిప్ మీరు కాపాడుకోలేరండి. అది అది ఫ్రెండ్‌షిప్‌గానే ఉండాలి. ఇప్పుడు నేను ఫ్రెండ్‌షిప్ కాపాడుకోని ఇప్పుడు మీతో నేను ఫ్రెండ్‌షిప్ కాపాడాలని మీకు మంచిగా మాట్లాడి, మీ కార్ డోర్ ఓపెన్ చేయడం అది కాదు. హ్మ్. అది నేచురల్‌గా జరగాలి. హ్మ్. ప్లానింగ్ చేస్తే మళ్ళిపోతుంది. మధ్య ఎప్పుడు రాలేదా అలాంటి ఒక ఇన్సిడెంట్ క్లాష్ వచ్చి దాన్ని క్లియర్ చేసుకునే ఇన్సిడెంట్లు ఎప్పుడు రాలేదు? కొన్నిన్ని ఫ్లో ఉంటది. అంతే. అంతే. పర్సనల్ స్పేస్ తీసుకున్నాను. ఎంతవరకు తీసుకుంటారు సార్ మీకు పర్సనల్ స్పేస్? అంటే ఫ్యామిలీతో ఎంతవరకు డిస్కస్ చేస్తారు? అలాగే ఆయన ఇప్పుడు ఎందుకంటే పాలిటిక్స్‌లో ఉన్నారు కాబట్టి సపోజ్ ఒక మాట అనొచ్చు. లేతే ఒక మాట పడొచ్చు. ఏదో జరుగుతూ ఉంటది సంథింగ్. అలాంటప్పుడు ఎంతవరకు పర్సనల్ స్పేస్ ఎంతవరకు తీసుకుంటారు కళ్యాణ్ గారి విషయంలో మీరు? హి ఈస్ లైక్ ఈస్ వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ ద ఫ్యామిలీ. హ్మ్. దేర్ ఇస్ నో హ్మ్. స్పేస్ ఉండదు. హ్మ్. సీ సపోజ్ యూ ఆర్ బిజీ. ఐయామ్ 2 డేస్ బిజీ. హ్మ్. బిజీగా ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. నేను చేసుకున్నప్పుడు ఆయన ఎప్పుడు ఎక్కడున్న వర్క్ ఓకే. హ్మ్. అయిపోయింది. హ్మ్. వి విల్ ఓపెన్. సో, అట్లాగనే ఉండాలి. ఇక్కడ హ్మ్. మనం పర్సనల్ స్పేస్ అని ఏమీ లేదండి. హ్మ్. పర్సనల్ స్పేస్ అని ఎప్పుడు వస్తదంటే, మీరు టోటల్‌గానే ఇగ్నోర్ ద ఫ్యామిలీ. మేబీ అట్లా వెళ్తూ ఉంటది. సో, ఆల్ ఆర్ ఇన్ వి ఆల్ వన్ ఫ్యామిలీ. హ్మ్. బట్ దేర్ ఇస్ నో ఇది అట్లా డిఫరెన్సెస్ ఉండదు. హ్మ్. ఇది ఫ్రెండ్‌షిప్‌లో ఏముంటది సార్ మీకు? హ్మ్. ఫ్రెండ్‌షిప్‌లో ఎప్పుడూ ఆహ్, మీరు అనుకున్నట్టు 'ఆనంద్ సాయి' గారు, 'కళ్యాణ్' ఇట్లా అది అట్లా కాదది. ఫ్రెండ్స్. హ్మ్. మేము ఫ్రెండ్స్ గురించి నేను ఇంత గొప్పగా చెప్పడానికి ఇంకో కాదు. హ్మ్. జస్ట్ ద ఫ్రీనెస్ ఆఫ్ మూవ్‌మెంట్. యెస్. ఆహ్, అంటే మీరు పి డిస్కషన్ ఎప్పుడు మీకు మంచి ప్లెజెంట్ డిస్కషన్ చేసేటప్పుడు నెగటివిటీ లేకుండా హ్మ్. అది చాలా క్లియర్‌గా ముందుకెళ్తారు. మీరెప్పుడు డిస్కషన్‌లో ఇంకోడి గురించి చెప్తారో అప్పుడు మీరు దిగిపోతారు. థర్డ్ పార్టీ గురించి మాట్లాడితే ఇప్ థర్డ్ వ్యక్తి గురించి గాని, థర్డ్ అది థింగ్ తెలుసుకుంటారు. హ్మ్. సీ మీరు చిన్నోళ్ళు కాదు, నేను చిన్నోళ్ళు కాదు. అవును సార్. ఓకేనండి. అది ఎక్స్‌పీరియన్స్‌లో తెలుసుకోవాలి. చిన్నప్పుడు మనం గ్రో అయ్యేటప్పుడు దెబ్బలు తగులుతుంటది. హ్మ్. సైకిల్ ఎక్కి పడిపోతూ ఉంటాం. హ్మ్. ఆ ఎక్స్‌పీరియన్స్ చేయకపోతే హ్మ్. మీరు సైకిల్ తర్వాత మీరు కారు తొక్కేటప్పుడు మనం గుద్దుతాం. అది చేయకపోతే మళ్ళీ మీరు కళ్ళు మూసుకొని తొక్కుతారు. అవును. సో, ఇవన్నీ ఒక జర్నీయే. జర్నీ అంతే. లైఫ్ ఒక జర్నీ. ఇప్పుడు పొజిషన్ వచ్చిన తర్వాత హ్మ్. క్లియర్‌గా తెలుస్తూ ఉంటది. హ్మ్. ఆయన ఒక స్పేస్‌లో ఉన్నారంటప్పుడు ఆ స్పేస్‌ని మనం డిస్టర్బ్ చేయకూడదు. చేయకూడదు. అది దట్ ఈస్ ద అండర్‌స్టాండింగ్. హ్మ్. హ్మ్. ఆ అండర్‌స్టాండింగ్ ఉన్న వరకు మీకెప్పుడు బానే ఉంటుంది. యూ షుడ్ నాట్ టేక్ యూర్ ఓన్ రైట్స్. యెస్. అదే.